ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మిత్ర, సారీ సారీ. మనీషా, ఆయన మీద ఒలికిన జ్యూస్ ని నేను క్లీన్ చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి నీ మీద పడిన జ్యూస్ ని కడుక్కో. వెళ్ళు 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 త్వరగా. లక్ష్మి, అది మీరు నాకేమీ చెప్పనక్కర్లేదండి. మీరు వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకున్నాండి. అంతా ఈ లక్ష్మి కావాలనే చేసింది. ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా? ఏం డౌటా? కావాలనే చేశాను. నా పక్కన మిత్ర ఉండడం చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కదా? అవును, రాముడి పక్కన ఉండాల్సింది సీత కాని శూర్పణఖ కాదు. నేను శూర్పణఖని కాదు, మిత్రతో తాళి కట్టించుకున్న భార్యని. ఆ తాళి, ఈ కడుపు రెండు ఫేక్ అని తెలుసు. నీ కడుపులో లేని బిడ్డకు ఆయన కబుర్లు చెప్పాలా? మిత్ర నన్ను నమ్మినంత వరకు నేను చెప్పేదే నిజం. నేను చేసేదే జరుగుతుంది. ఇలా ప్రతిసారి నువ్వు నన్ను ఆపలేవు. నేనేంటో నీకు బాగా తెలుసు. ఆయనకి ఆపదొస్తుంది అంటే అది అడ్డుకోవడానికి నా ప్రాణాలు ఇస్తాను. అవసరమైతే ప్రాణాలు తీస్తాను. మిత్ర కోసం నేను ఆ పని చేయగలను. నువ్వైనా ఒకసారి మిత్రని వదిలేసి వెళ్ళావేమో. నేను ఎప్పుడూ మిత్ర పక్కనే ఉన్నాను. నేను మిత్రగారి జీవితంలోకి వచ్చిందే నీ నుంచి ఆయన్ని కాపాడడానికి. ఆయన జీవితంలో నేను భార్యనైతే నువ్వొక గండానివి. నీ వల్లే ఆయనకి ప్రమాదాలు జరుగుతున్నాయి. మిత్ర నాకు ప్రాణం, తనకి నేను గండాన్ని ఎలా అవుతాను? నువ్వే గండానివి. నీ ఫేక్ పెళ్లి, నీ ఫేక్ ప్రెగ్నెన్సీ, నువ్వు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాల వల్ల ఆయనకి మళ్లీ గండం మొదలైంది. ఆయన క్షేమంగా ఉండాలంటే నువ్వు అడ్డు తప్పుకోవాలి. పొరపడుతున్నావు లక్ష్మి. మిత్రాన్ని కాపాడే బిడ్డ నా కడుపులో ఉంది. ఆ బిడ్డ వల్లే మిత్ర ప్రాణాలు నిలబడతాయి. అరవింద్ ఆంటీ చెప్పింది అదే కదా? లేని కడుపుని అడ్డం పెట్టుకుని నువ్వు అత్తయ్య గారిని మోసం చేస్తున్నావు. 24 గంటల్లో నీ కడుపు ఖాళీ అని అత్తయ్య గారి ముందు నిరూపిస్తాను. రేపు అసలైన ఉగాది కానుక ఈ ఇంటికిస్తాను. అదే 24 గంటల్లో నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఆంటీ చేత నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. అది నీ తరం కాదు. రేపు ఇంట్లో నుంచి వెళ్లిపోయేది నువ్వే. పిచ్చి లక్ష్మి, అరవింద్ ఆంటీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందని కలగన్నావా? అది జరిగిపోయింది కదా. అలాగే రేపు కూడా నేను అన్నది జరుగుతుంది. చూద్దాం రేపు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో, ఎవరు ఇంట్లోనే ఉండిపోతారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.